హోలీ అంటే ఏమిటంటే హోలిక అనే ఒక రాక్షసి హిరణ్యకశపుడి చెల్లెలు. విన్నారా కథ? హోలీ పండగ ఎందుకు చేసుకుంటారు? వినలేదా? పూర్వము హిరణ్యకశపుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు. వాళ్ళు శివుడి గురించి తపస్సు చేసి వరాలు పొందారు. ఆ తర్వాత శివుని దగ్గర వరాలు పొందిన తర్వాత ఇంకా మా అంతటోళ్ళు ఎవరు లేరు అనుకొని విజృంభించారనమాట ఇంటికి. అలా ఉన్నప్పుడు ఆయన కడుపులోనే ప్రహ్లాదుడు అనేవాడు పుట్టాడు. వాడు విష్ణు భక్తుడు. ఆ ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచే విష్ణు భక్తిని వాళ్ళ రాజ్యంలో, ఈయనకి విష్ణు అంటే పడదు, ఎవరికి వాళ్ళ నాయనకు హిరణ్యకశపునికి. ఈ పిల్లాడు పుట్టుక నుంచే గర్భంలో ఉన్నప్పుడే ఈ పిల్లాడు నారదుని బోధనలు వింటూ వాళ్ళ అమ్మకి చెప్తుంటే అన్నీ విన్నాడు. వాళ్ళమ్మకి చెప్తుంటే నారదుడు అన్నీ కడుపులోనే విన్నాడు ప్రహ్లాదుడు. అట్లా విష్ణు భక్తుడు అయ్యాడు ఆ పిల్లాడు. అందరికీ పుట్టి పెరిగిన తర్వాత వాడు స్కూల్కి పోయి అందరికీ విష్ణు భక్తిని చెప్పడం మొదలుపెట్టాడు ఆ పిల్లాడు. వీళ్ళ నాయనకు తెలిసింది, నువ్వు విష్ణువు నా శత్రువు, విష్ణువు నేను చెప్పకు, విష్ణు నామస్మరణం అనేది నా రాజ్యంలో ఉండకూడదు అని అంటే, లేదు విష్ణు అందరికీ తండ్రి ఆయన, నీకు కూడా తండ్రి ఆయన అని నీకు తెలియదు, నీకు కూడా తండ్రే, నాకే తండ్రి కాదు, నీకు కూడా తండ్రే, అందరికీ తండ్రి, జగత్పిత ఆయన లేనిది ఏముంది అని ఆయన సత్యం చెప్తున్నాడు. నాకే ఎదురు చెప్తావా అని అన్నీ రకరకాలుగా చంపించడానికి ట్రై చేశాడు. సరే నిన్ను వచ్చి కాపాడతాడేమని విష్ణువు చూద్దామని వాడిని ఎత్తైన కొండ మీద నుంచి వేసాడు. సేఫ్గా వచ్చి ల్యాండ్ అయ్యాడు. రకరకాలుగా పాములతో గరిపీనికే ట్రై చేశాడు, ఏనుగులతో తొక్కిచ్చి చంపడానికి ట్రై చేశాడు. రకరకాలుగా ఎట్లా చేసినా కానీ ఆ పిల్లాడు సస్తలేడు. ఏ విధో రూపంలో విష్ణువు వచ్చి కాపాడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ హిరణ్యకశ్యపుని చెల్లెలు ఉంది, ఆమె పేరే హోలిక. ఓకే, ఆమెకు ఒక వరం ఉంది. ఏంటంటే ఆమెకు ఒక వస్త్రం ఉంటుంది. ఆ వస్త్రం కప్పుకొని ఆమె కూర్చుంటే అగ్ని కూడా ఆమెని దహించలేదన్నమాట. ఓకే, దహించలేదు. సో వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని, వీడు ఎట్లా చూసినా చచ్చిపోతలేడు కాబట్టి వాడిని అగ్నిలో వేస్తే కాలిపోతాడు, కానీ వాడిని అగ్నిలో కూర్చోమంటే కూర్చోడు కాబట్టి వాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేను అది వస్త్రం కప్పుకుంటా, నేను కాలను, నా మీద వాడు కూర్చుంటే వాడు మాత్రం కాలుతాడు అని అట్లా ఆమె వాడిని కూర్చోబెట్టుకొని ఆ మంటలో కూర్చుంటుంది అనమాట. ఆమె కట్టెల మీద కూర్చొని మంటలు అంటిస్తారనమాట. ఆమెకి కాలకుండగా ఆమె ఆ వస్త్రం కప్పుకుంటుంది. కానీ అక్కడ రివర్స్ ఏం జరుగుతుందంటే, ఆమె వస్త్రం కప్పుకున్న ఆమెనే కాలిపోతుంది, వీడు ఏం కప్పుకొని వీడు కూర్చున్న వాడికి ఏమి కాదు, ఉల్టా అవుతుంది అనమాట అక్కడ రివర్స్లో. సో ఆమె మాడిపోతుంది, ఆమె చచ్చిపోతుంది. వీని చంపాలని ఆమె కూర్చుని ఉంటుంది, కానీ ఆమెనే చనిపోతుంది, వీడు లేసి వస్తాడు. అప్పుడు వాడికి ఇంకా కోపం వచ్చి
నీ విష్ణువు ఏడున్నాడు వాడు పిరికి పంద నన్ను నా ముందరికి రాలేడు, వాడు దాపెట్టుకున్నాడు, ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు చూపెట్టు అంటే అంతటా ఉన్నాడు నా విష్ణువు, ఎక్కడైనా ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు చూపెట్టు, నీ ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు నా విష్ణువు, ఇక్కడ అని కాదు, ఎక్కడైనా ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అంటే సరే ఈ స్తంభంలో ఉన్నాడు కదా, ఇప్పుడు వాడు వస్తే వాని పని చూస్తాయి, వాని పని చేస్తా, వాడు నన్ను తప్పించుకొని పారిపోతున్నాడు, నా ఎదురుకి రాలేక ఉన్నాడు, ఈరోజు నీ వల్ల నన్ను బయటకు వస్తే వాడిని ఈరోజే చంపేసి నేనే గొప్ప అని నీకు నిరూపిస్తా, అప్పుడు నా నామస్మరణ చేయాలి నువ్వు విష్ణువు కాదు అని చెప్తాను. చెప్పు. ఆమె చిన్నవాడిని కుసెట్టుకునకపోతే అగ్నిదేవుడు ఆమెని టచ్ చేసేటోడు కాదా? లేదు, ఆమెకి వరం ఉంది, ఏముంది, అది కాల్చలేదని, అగ్ని కూడా కాల్చలేదని ఉంది అనేది ఉంది ఆమెకు. కానీ ఇప్పుడు ఆమె మట్టుకే ఉండాలి, ఈ పిల్లని కాల్చాలనుకున్నప్పుడు అగ్నిదేవుడు ఈమెను కాల్చేసినాడు, ఈమెను కాల్చిండు, వాడే బయటకు వచ్చిండు. ధర్మంలో ఉన్నందుకు కాల్చకూడదు ఉంటే ఈమెను టచ్ చేయలేదు అగ్నిదేవుడు. అది అయితే అప్పుడు వాడు సరే ఈ స్తంభంలో ఉన్నాడు కదా, వాడు నా నుంచి ఎప్పటి నుంచో తప్పించుకుంటున్నాడు, నీ వల్ల ఈరోజు వస్తే గాన వాడిని అంతు చూసి ఎవరు గొప్పలో నీకు నిరూపిస్తా, అప్పుడు నువ్వు నా నామస్మరణ చేయాలా అని అంటే ఆ స్తంభం పగలు కొడితే అప్పుడు అక్కడి నుంచి ఆయన ఎవరు విష్ణువు నరసింహుని రూపంలో వస్తాడు. నరసింహుని రూపంలో ఎందుకు వస్తాడు అంటే వీడికి ఒక వరం ఉంది. అప్పుడు బ్రహ్మ గురించి తపస్సు చేసినాడు కదా, నాకు చావు లేకుండా వరం ఇయ్యి అని అడిగారు. అప్పుడు వీళ్ళు తపస్సు చేసినప్పుడు చావు లేకుండా వరం ఇయ్యి అని అంటే, చావు లేకుండా వరం ఇవ్వడం అనేది అలా ఈ విధంగా అసాధ్యము, నువ్వు అది జ్ఞానంతో వచ్చేది, ఊకే తపస్సు చేసి చావు లేకుండా అంటే అది అసాధ్యము, ఇంకొక వరం ఏదన్నా కోరుకో అంటే వాళ్ళు తెలివిగా ఏం చేశాడంటే ఆల్మోస్ట్ చావు లేనంత అసాధ్యమైన చావుని కోరుకుంది. అసాధ్యమైన చావు అంటే ఇంకా రాదు అని అర్థం. అసాధ్యమైన చావు ఎలాంటిది అంటే నన్ను ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, ఓకే, రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు, నేల మీద చంపకూడదు, మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, ఆయుధం చంపకూడదు, ఆయుధం చేత చంపకూడదు, అస్త్రాలతో శస్త్రాలతో, అస్త్రం అంటే మామూలుగా మనం మంత్రశక్తితో బాణాలు వేస్తే ఆగ్నేయాస్త్రం అంటే అగ్ని పుట్టి లేదంటే జలాస్త్రము ఉంటుంది, ఇట్లా రకరకాల అస్త్రాలు ఉంటాయి, అంటే మంత్రశక్తితో పనిచేసే బాణాలు అనమాట. అది మంత్రించి బాణం వేస్తే అది ఆగ్నేయాస్త్రం వేస్తే అగ్ని పుట్టుతుంది, అగ్ని కాల్చేస్తుంది, అఖండమైన అగ్ని వచ్చి కాల్చేస్తుంది. అట్లా దానిలోని అస్త్రాలు అంటారు. మంత్రశక్తితో ఉపయోగించే ఆయుధాలని అస్త్రాలు అంటాము. శస్త్రం అంటే మామూలుగా మనం వాడే ఆయుధాలు, కత్తి ఇలాంటివన్నీ, అంటే వాటికి మంత్రశక్తి ఉండదు, మామూలుగా ఆయుధాలు ఫిజికల్గా, ఓకే, కత్తి కానీ బాణాలు కానీ ఇవన్నీ శస్త్రాలు ఉంటాయి. అస్త్రాలతో చంపకూడదు, శస్త్రాలతో చంపకూడదు అని చెప్పాడు. ఇలా అన్నీ కోరుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఇలా మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, దేవతలు చంపకూడదు, మరి రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు, ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, ఇలా అన్నీ కోరుకున్నాడు. ఇంకా ఇది అసాధ్యం కదా అన్నది వాని తెలివి. సో ఆడ మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు అన్నాడు కాబట్టి సగము జంతువు, ఇక్కడ తలనేమో జంతువు, నరసింహుడు కదా, సింహం తల, మనిషి శరీరం, తల వరకు సింహం, ఇక్కడ నుంచి కింద మనిషి ఆకారం, ఈ రెండు ఆకారాలు కలిసిన అవతారం, ఓకే. కాబట్టి నరసింహుడు, ఓకే, వచ్చాడు. రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు అంటే సాయంత్రం, ఓకే, సాయంత్రం రాత్రి కాదు, అది పగలు కాదు. ఆ యుద్ధం ఎంతోసేపు జరిగింది, అంతసేపు యుద్ధం చేసి సాయంత్రం అయ్యేంత వరకు యుద్ధం చేసి సాయంత్రానికి తీసుకొచ్చి అప్పుడు
రాజభవనంలో చంపకూడదు, బయట చంపకూడదు. అప్పుడు ఎక్కడ చంపాలి? కడప. కడప ఉంటుంది కదా, ఇంటి గడప. అది ఇల్లు కాదు, బయట కాదు. ఓకే, అక్కడ తీసుకొచ్చాడు. మళ్ళీ కింద నేల మీద కాకుండా ఆయన ఎత్తుకున్నాడు, పైనకి ఎత్తుకున్నాడు. ఓకే, నేల మీద కాదు, ఆకాశంలో కాదు, అంటే ఆయన ఎత్తుకున్నాడు. అవన్నీ ఎత్తుకొని మీద పెట్టుకున్నాడు ఇట్లా. ఓకే, మీద పెట్టుకున్నాడు. అస్త్రాలతో చంపకూడదు, శస్త్రాలతో చంపకూడదు. అంటే గోర్లు అస్త్రాలు కాదు, శస్త్రాలు కాదు కదా. గోర్లతో కడుపు చీల్చి వాడిని పేగులు తీసేసి చంపేశాడు. సో ఇలా చంపాడు. కాబట్టి ఆ రోజు అంటే యాక్చువల్గా ఇదంతా ఈయన ఎండింగు. అక్కడ హోలికా దహనం వరకే మనకు హోలీ పండగ. ఎప్పుడైతే హోలిక ఆ అగ్నిలో దహనం అయిపోయిందో ఆ రోజుని మనం హోలీ పండగ చేసుకుంటాం అన్నమాట. ఓకే, హోలీ అంటే ఏంది అంటే, హోలిక అంటే ఏంటంటే దాని అర్థం ఏమిటంటే ఆమె ఒక ఇమ్మెచ్యూర్ అంటే సగం పండిన ధాన్యపు గింజని హోలిక అంటారు. ఓకే, అంటే దాన్ని సగం పండిన ధాన్యం గింజని మార్చేస్తే హోలిక మారుస్తారు కదా. అంటే అది పక్వం అవుతుంది, కాని దాన్ని సగం పండినది అన్నమాట. ఆ పక్వం అంటే వీళ్ళు హాఫ్ నాలెడ్జ్ ఉంది. ఎవరికి? వీళ్ళకు హాఫ్ నాలెడ్జ్ ఉంది. ఏమనుకుంటున్నారు వీళ్ళు? హిరణ్యకశపుడు అంటే అర్థం ఏంటంటే, హిరణ్య అంటే మూల చైతన్యం అని అర్థం. హిరణ్య గర్భం అంటే మూల చైతన్యం. ఓకే, హిరణ్య అంటే మూల చైతన్యం. అంటే మనమందరం ఈ సృష్టి అంతా ఏ చైతన్యంలోంచి అయితే వచ్చిందో, ఒకప్పుడు ఈ సృష్టి జరిగినప్పుడు ఒక మూల చైతన్యం ఉంది. ఇవన్నీ ఈ భూగోళము, ఈ నక్షత్రాలు, ఈ ఆకాశము ఇదంతా లేదు, ఒక చైతన్యం ఉంది. ఓకే, అన్నింటికి మూలమైన ఈ సృష్టి అంతా దేంట్లోంచి అయితే ఆవిర్భవించిందో ఆ అన్నింటికి మూలమైన ఆ చైతన్యం ఉంది. దాన్ని మూల చైతన్యం అంటాం. ఓకే, ఆ చైతన్యాన్ని హిరణ్యం అంటారు సంస్కృతంలో. హిరణ్య గర్భం అంటారు, హిరణ్యం అంటారు. హిరణ్యం అంటే మనం తెలుగులో బంగారు అంటాం. బంగారు అంటే అక్కడ అర్థము అది మూల చైతన్యం అని అర్థం. ఓకే, ఆ మూల చైతన్యంలో హిరణ్యకశిపుడు అంటే కశ్యపుడు, కశ్యపుడు వాళ్ళ నాయన. ఓకే, కశ్యపుడు అంటే ఏమనంటే, కశ్యపుడు అంటే తాబేలు అని అర్థం. తాబేలు ఏం చేస్తుంది? తాబేలు అంటే అక్కడ ధ్యానానికి ప్రతీక. తాబేలు ఏం చేస్తుంది? ఆయన తన ఇంద్రియాలనంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి తీసేసుకుంటుంది, మళ్ళీ కావాలనుకున్నప్పుడు బయటికి ఇస్తుంది కదా. తాబేలు ఏం చేస్తుంది? తలను కూడా లోపలికి పెట్టేసుకుంటుంది, కాళ్ళు లోపలికి పెట్టి ఒక రాయిలాగా ఉండిపోతుంది. ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు అదేం చేస్తుంది? మొత్తం తన ఇంద్రియాలనంతా లోపలికి తీసుకుంటుంది. ఓకే, దానిది గట్టిగా ఉంటుంది అన్నమాట, రాయిలాగా ఉంటుంది తన వీపు. అది ప్రొటెక్ట్ చేస్తుంది, మొత్తం అన్నీ లోపలికి తీసుకుంటుంది. అంటే తన ఇంద్రియాలనంతా లోపలికి పంపించుకోగలిగిన స్థితి అనమాట. అంటే అది ధ్యాన స్థితి. ఓకే, అంటే ధ్యానానికి ప్రతీక అనమాట. తాబేలు బయట బతకగలదు, లోపల నేల మీద ఉండగలదు, ఇక్కడ ఉండగలదు. అంటే పైలోకాలకి ఈ లోకాలకి నీళ్ళు అంటే మరి చైతన్యం. ఓకే, ఇది నేల అంటే శరీరం. ఓకే, ఈ శరీరానికి ఆ చైతన్యానికి మధ్యలో అది వారధి అనమాట. ఓకే, అక్కడ బతకగలదు, ఇక్కడ బతకగలదు తాబేలు. అలా మనము ధ్యానం అనేది వారధి. మన ఆత్మ చైతన్యానికి ఈ శరీరానికి ధ్యానం అనేది వారధి. ఓకే, ధ్యానమే కదా మన చైతన్యంలోకి తీసుకెళ్ళగలిగింది మనల్ని, మన ఆత్మలోకి. చైతన్యం అంటే మీరు పదము కొత్తగా అనిపిస్తుందేమో, చైతన్యం అంటే ఆత్మనే. ఓకే, మన ఆత్మలోకి మనల్ని తీసుకెళ్ళగలిగింది ఏంటి? ధ్యానం కదా. ధ్యానమే వారధి. ఈ శరీరానికి మన ఆత్మకు ధ్యానమే వారధి. ఓకే, మనం ఆత్మను చేరడానికి ఈ శరీరంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ శరీరం అనే భావనలో ఉన్నాం.
ఈ భావనలోంచి మనం ఆత్మ అనే భావనలోకి మనల్ని తీసుకెళ్ళేది ఏంటి? ధ్యానం. ధ్యానం అనే వారధి. ఓకే, అలా కశ్యప్ అంటే ఆ వారధి అన్నమాట, అంటే ధ్యానం. ఓకే, కశ్యపుడు అంటే ఏమి? ఆ వారధి అన్నమాట. భౌతికత్వానికి ఆధ్యాత్మికతకి మధ్యలో వారధినే కశ్యపుడు అంటారు. ఓకే, సో అర్థమవుతుందా? కష్టంగా ఉందా? కాబట్టి ఆ హిరణ్యకశ్యపుడు అంటే వాడు ఆ చైతన్యంలోనే ఉన్నాడు, వాడు ఆత్మ చైతన్యంలోనే ఉన్నాడు, భౌతికత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు. బయట ఏం లేదు, అంత లోపలనే ఉంది అనే భావన. ఇది ఎవరు చెప్పి ఉండరు మీకు అర్థం, దాని అర్థము ఇప్పటివరకు ఇది ఎవరికి చెప్పారు కూడా తెలియదు, ఇంకా ఎవరు అది అర్థం చేసుకోలేదు. హిరణ్యకశ్యపుడు అంటే వాడు ఎంతో తపస్సు చేసి అంతరంలోకి వెళ్ళాడు. శివుడి మాత్రమే నమ్ముతాడు వాడు, విష్ణువుని నమ్మడు. విష్ణువు అంటే ఏంది? వ్యాపించి ఉన్నవాడు. విష్ణువు అనే పదానికి అర్థం ఏంది? సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. శివుడు అంటే ధ్యానం. ధ్యానం లోపలికి తీసుకెళ్తుంది. ఓకే, జ్ఞానము అంతా వ్యాపించి ఉంది, సృష్టి అంతటా వ్యాపించి ఉంది. వాడు విష్ణువుని నమ్మడు. అంటే ఇక్కడ విష్ణువు అంటే భౌతికత్వం అనుకో, భౌతిక ప్రపంచాన్ని వాడు నమ్మడు. ఓకే, బయట ఏం లేదు, అంతా లోపలనే ఉంది అంటాడు వాడు. దాని అంతరార్థం అక్కడ మనం లోపలికి తీసుకుంటే బయట అంతా ఏమీ లేదు, అంతా లోపలనే ఉంది అంటాడు. హిరణ్యకశ్యపుడు అంటే ఏమని అర్థం అంటే వాడు బయట ఏమీ లేదు, లోపలనే ఉంది మొత్తం అంటాడు. అంటే బయటి దాన్ని తృణీకరించేవాడు. ఇంకా బయటి దాన్ని తృణీకరిస్తే ఇంకా పుట్టడం ఎందుకు? నువ్వు ఇక్కడ ఈ జీవితం ఎందుకుంది? సృష్టిలో ఇది ఎందుకుంది? దేన్ని తృణీకరించకూడదు అనేది ప్రహ్లాదుడి వాదన. అంతటా ఉన్నాడు విష్ణువు. ఓకే, ఆ రాయిలో ఉన్నాడు, ఆ రప్పలో ఉన్నాడు, ఆ స్తంభంలో కూడా ఉన్నాడు, అన్నింట్లో ఉన్నాడు విష్ణువు. నువ్వు హాఫ్ నాలెడ్జ్తో, సగం నాలెడ్జ్తో లోపల మాత్రమే ఉన్నాడు అంటున్నావు. శివుడు ఒక్కడే దేవుడు అంటున్నావు, విష్ణువు దేవుడు కాదు అంటున్నావు. విష్ణువు శివుడు ఒకటే, నీకు తెలియక హాఫ్ నాలెడ్జ్తో నువ్వు విష్ణువు మాత్రమే, ఆ లోపల ఉన్న ఆత్మ మాత్రమే కరెక్టు, బయట ఉన్న ఈ జగత్తంతా మిథ్య అంటున్నావు, ఇదంతా వేస్ట్ అంటున్నావు. అది కాదు, బయట ఉన్నది వాడే, లోపల ఉన్నవాడే. విష్ణు రూపంలో బయట ఉన్నాడు, శివుడి రూపంలో లోపల ఉన్నాడు. ఈ విష్ణువు శివుడు ఒకడే. ఓకే, నువ్వు అంతర్ముఖమైతే శివుడు అవుతావు, బహిర్ముఖమైతే విష్ణువు అవుతావు, నువ్వే. ఓకే, కాబట్టి వీడు దేవుడే, వాడు దేవుడే. నువ్వు హాఫ్ నాలెడ్జ్తో ఓన్లీ వాడు మాత్రమే దేవుడు అంటున్నావు. నువ్వు మొత్తం ఆధ్యాత్మికతలోనే ఉంటే, ప్రాపంచికత జీవించకపోతే ఎందుకు నీ ఈడకి పుట్టుక, ఎందుకు ఈ సృష్టి అంతా అని ప్రహ్లాదుని వాదన. ఇది అంత అంతరార్థం. అక్కడ అంత కథలో అంత వివరంగా లేదు, కానీ అది అంతరార్థం. ఓకే, బాగా మనం దాన్ని అర్థం చేసుకుంటే దాని అంతరార్థం ఏంటంటే భౌతికత్వం కూడా దేవుడే, భౌతిక దేవుడే, అంతరం కూడా దేవుడే. ఓకే, ఆత్మ ఒక్కటే దేవుడు కాదు, బయట ఉన్న ఈ పదార్థం కూడా దేవుడే. ఓకే, ఈ పదార్థం కూడా దేవుడే. అందుకే ఆయన చూపించాడనమాట హాఫ్ నాలెడ్జ్. నువ్వు మరి ఎలా ఉండాలి వీళ్ళు అంటే, సగము పదార్థంగా ఉన్నాడు, సగం శక్తిగా ఉన్నాడు. ఇది తల అంటే తల సింహం అంటే, సింహం దేనికి ప్రతీక అంటే పవర్కి, శక్తికి ప్రతీక. ఓకే, ఇది నర అంటే పదార్థం అంటే శరీరం. ఓకే, సింహం అంటే శక్తి. ఓకే, ఈ పదార్థంలో బయటికి పదార్థం కనిపిస్తుంది, ఆ పదార్థానికి మూలము శక్తి ఉంది లోపల. ఆ శక్తి కూడా అమ్మవారు కదా, శక్తి అంటే అమ్మవారు అంటున్నాం కదా. కాబట్టి ఆ బయట ఉన్న ఈ పదార్థము, ఈ శరీరము, ఈ ఫోను, ఇదంతా కూడా దేవుడే. నువ్వు లోపల ఉన్న ఆత్మ ఒక్కడే దేవుడు అంటున్నావు, అది రాంగ్ అని ప్రహ్లాదుని వాదన. వాని వాదన ఏంది? లోపల ఉన్న ఆత్మ మాత్రమే దేవుడు, ఆత్మమాతుడే శివుడు, శివుడు ఒక్కడే దేవుడు, విష్ణువు కాదు.
విష్ణువు అంటే బయట బయట ఉన్న పదార్థము, బయట ఉన్న అంత జ్ఞానము, భౌతికత్వము అంతా విష్ణువు. విష్ణువు లేడు. విష్ణువు వాడు దేవుడు కాదు, వాడు తక్కువ, నేను ఎక్కువ అనే భావనలో ఉన్నాడు. ఆ భావనను తీసేయడానికే నరసింహ అవతారంలో వచ్చాడు. నరసింహం అంటే శక్తి పదార్థం, సింహం అంటే శక్తి, ఈ నర అంటే శరీరము పదార్థం. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు అంటే మనం ఎలా ఉండాలి అంటే, ఏ భావన వాడిని చంపేశాడు, నరసింహుడు వచ్చి చంపేశాడు అంటే ఎలా ఉండాలి మనము? మధ్య మార్గంలో ఉండాలి. ఇది హాఫ్, ఇది హాఫ్, ఇది. ఓకే, ఎప్పుడు పూర్తిగా ఆధ్యాత్మికత ఇది మాత్రమే కరెక్టు, ఆత్మ మాత్రమే కరెక్టు, పదార్థం రాంగ్ అనకూడదు, పదార్థం మాత్రమే కరెక్టు, ఆత్మ రాంగ్ అనకూడదు. కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి, జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని. కొంతమంది బ్రహ్మ మిథ్య జగత్ సత్యం, ఉన్నది కనిపిస్తున్నదే సత్యము, కనిపించిందేది సత్యం కాదు అని కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. కొన్ని సిద్ధాంతాలు ఏమొచ్చాయి, కనిపించేదంతా మిథ్య అంటే మాయ, కనిపించేదంతా మాయ, పదార్థం అంతా మాయ, బ్రహ్మ సత్యం అంటే లోపల ఉన్న ఆత్మ మాత్రమే సత్యం అని కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. ఇది కరెక్టా అది కరెక్టా అని ప్రజలు, కొంతమంది ఈ మతము, కొంతమంది ఆ మతం, మతాలు తయారయ్యాయి. అది కాదు, మనిషి ఎలా ఉండాలి? మధ్య మార్గంగా ఉండాలి. ఇది సత్యమే, అది సత్యమే. ఓకే ఓకే, రెండు కలగలిపిన జీవితం మనం వచ్చాం పూర్తిగా. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వచ్చింది. ఏమని? బ్రహ్మ సత్యము, జగత్ సత్యం, రెండు సత్యమే. జీవుడు అంటే ఈ రెండింటి కలయికనే జీవుడు. ఆ బ్రహ్మ, ఈ జగత్తు కలయికనే పదార్థము, ఆత్మ, ఆత్మ పదార్థం రెండింటి కలయికనే ఈ జీవుడు. లోపల ఆత్మ ఉంది, బయట శరీరం ఉంది. ఈ రెండింటి కలయికనే ఈ జీవుడు ఈ భూమి మీద. కాబట్టి రెండు సత్యమే. కాబట్టి రెండింటిని కలగలిపి జీవించాలి. కానీ ఒకటి మాత్రమే, ఆత్మ మాత్రమే అంటే తప్పే, భౌతికత్వం మాత్రమే అంటే కూడా తప్పే. మొత్తం భౌతికత్వం అంటేనే అరాచకం జరిగిపోతుంది. మొత్తం ఆత్మ అంటే ఆత్మ అంటే నువ్వు ఈ సంసారంలోనే ఉండవు, సంసారాన్ని తిరస్కరిస్తావు, జగత్తుని తిరస్కరిస్తావు, నువ్వు దూరంగా అంటావు. ఎంతసేపు ధ్యానంలోనే ఉంటా అంటావు. ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించాలి, మరి అన్నీ ఈ లీల, ఈ నాటకాన్ని సరిగ్గా ఆడాలి కదా. వీటన్నిటికీ జీవితం అనే నాటకం సరిగ్గా ఆడాలి. ఇవి చూసుకోవాలి, అవి చూసుకోవాలి, సరి సమానంగా ఉండాలి. అదే అర్ధనారీశ్వర తత్వము, అదే నరసింహ అవతార తత్వం. నరసింహ అవతార తత్వం అంటే ఏంది? నువ్వు ఆత్మగా ఉండాలి, ఆత్మగా ఉండి శరీరంగా కూడా ఉండాలి. శరీరాన్ని కూడా సరిగ్గా చూసుకోవాలి, ఆత్మను సరిగ్గా చూసుకోవాలి. ఓకే, రెండు సత్యమే. ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు ఈ శరీరం నీకు అవసరము, ఈ శరీరాన్ని బాగుంటేనే నువ్వు బాగుంటావు కదా. నువ్వు అన్ని పనులు బాగా చేయగలవు, అన్నీ సాధించగలవు కదా, శరీరం బాగుంటేనే కదా. కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు సరిగ్గా చూసుకోవాలి, ఈ సంసారంలో నాటకము సరిగ్గా ఆడాలి, మరి ఆధ్యాత్మిక జ్ఞానము కూడా సంపాదించుకోవాలి పూర్తిగా. ఇవి అన్నీ వేరు కాదు, అన్నీ ఒకటే. ఓకే, ఒకదానికి ఒకటి ఉంది, అన్నీ కలిపితేనే పూర్ణత్వం అనేది నరసింహ అవతారం అన్నమాట. నువ్వు మధ్య మార్గంగా ఉండాలి, పోతే అటు పోకూడదు, పోతే ఇటు పోకూడదు. ఓకే, పూర్తిగా అటు పోతే రాంగే, పూర్తిగా ఇటు పోతే రాంగే. ఓకే, సన్యాసం తీసుకుంటారు కొంతమంది. ఈ సంసారం అంతా మిథ్య, ఇది తోలు తిత్తి, ఇది ఇదంతా చీము నెత్రుల్లో ఉన్న అది అని, అది నువ్వు శరీరం మీద వ్యామోహం పూర్తిగా ఎక్కువైనప్పుడు నిన్ను ఆ వ్యామోహం నుంచి బయటికి తీసుకురావడం కోసం నిన్ను ఆ మాటలు మాట్లాడతారు. ఓకే, ఏంది ఇది తోలుతిత్తి, నిజమే తోలుతిత్తే, కానీ ఇది అద్భుతం కూడా. ఇది తోలుతిత్తి, ఇది చీము నెత్రుల్లో ఉన్న అది అని చెప్పి నిన్ను వైరాగ్యంలోకి తీసుకెళ్తారు అన్నమాట. నువ్వు అతిగా శరీర వ్యామోహంతో
ఇంకా విపరీతమైన మేకప్లు దీనిలో శరీరమే మొత్తము అన్నట్టు నువ్వు చేసేస్తుంటావు కదా. మొత్తం దీని గురించి శరీరం కోసమే బతుకుతున్నప్పుడు, శరీరమే శాశ్వతం, శరీరమే అంతా జీవితం అనే వ్యామోహంలో ఉన్నప్పుడు నీ శరీర వ్యామోహంలోంచి తీసుకురావడానికి ఆ మాటలు మాట్లాడతారు. శరీరం అంటే మాంసం ముద్ద, శరీరం అంటే ఈ తోలు తిత్తి, ఇది నవ రంధ్రాల బ్యాగు అని చెప్తే నీకు కొంచెం అవును కదా, దానికి నేను ఇంత చేయాలనా అని కొంచెం మళ్ళీ నువ్వు ఆ వ్యామోహంలోంచి బయటకు వస్తావు. వ్యామోహం అంటే ఏంటి? అతి చేయడం అన్నమాట. ఓకే, అతిగా దాన్ని ప్రేమించడం అని కూడా కాదు, ప్రేమ కాదు, కానీ ఆ పదం ఏంటి? అతిగా దాన్ని మోహంలో పడిపోవడం, అతిగా దాన్ని ఇష్టపడడం అన్నమాట. ఒక మాయలో పడిపోవడం, ఇదే అంతా, ఇంకా ఇదే మొత్తం అనే భ్రమలో ఉండడం. అలాంటి మోహాన్ని నుంచి బయటికి తీసుకురావడానికి నీకు ఆ మాటలు మాట్లాడతాడు. మళ్ళీ అది మాట్లాడితే మొత్తం ఇదే, ఇంకా ఇది మాయా, ఈ తోలు తిత్తి అని మళ్ళీ నువ్వు విరక్తి, సన్యాసం పోతే అది ఆ విరక్తి పోయి ఈ శరీరాన్ని సరిగ్గా చూసుకోకుండా, ఈ సంసారాన్ని సరిగ్గా చూసుకోకుండా మొత్తం అటే పోయి అదొక అసంపూర్ణమైన అవగాహన. ఓకే, అలా కాకుండా ఇలా కాకుండా కలగలిపి ఉండాలా అనేది. కాబట్టి అప్పుడు దాన్ని కాల్చడం, ఆ అసంపూర్ణత్వాన్ని కాల్చడమే హోలికా దహనం. ఓకే, అప్పుడు అది పరిపూర్ణమవుతుంది. అసంపూర్ణమైన జ్ఞానాన్ని కాల్చడం అంటే, అగ్నిలో కాల్చడం అంటే, అగ్ని జ్ఞానానికి ప్రతీక. అగ్ని దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. అగ్ని అంటే జ్ఞానమే. ఓకే, ఇప్పుడు ఎలాగైతే అగ్ని ఏ వస్తువు అన్నా ఈ దాంట్లో అది మొత్తం బూడిదనే అవుతుంది. నువ్వు బంగారు అయ్యి బూడిదనే అవుతుంది. నువ్వు ఏ వస్తువు అన్నా దాంట్లో అయ్యి ఏమవుతుంది? అది బూడిదే అవుతుంది కదా. బూడిద ఏంది అంటే, ఆ బూడిద అంటే ఏంది? అన్నింటికి మూలం ఒకటే పదార్థము అని చెప్తుంది. బూడిద ఏం చెప్తుంది? అన్నింటికి మూలం ఒకటే పదార్థం. ఈ సృష్టిలో ఉన్న పదార్థాలన్నింటికి మూలమేంది? శక్తి. శక్తియే ఘనీభవిస్తే పదార్థం అవుతుంది. ఆ విశ్వశక్తియే ప్రకృతి అయింది కదా. ఆ ప్రకృతియే పదార్థం. ఆ పదార్థంలో వెనక్కి వెళ్తే లోపల ఏముంది? శక్తి ఉంది. అన్ని పదార్థాలకు, రకరకాల పదార్థాలు, ఏవైనా పదార్థం తీసుకో, అందులో ఉండేది ఏంది? శక్తియే. ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నా అందులో ఉంది ఏంది? బంగారమే. నువ్వు ఇది నెక్లెస్ చేయించుకో, గొలుసు చేయించుకో, కమ్మలు చేయించుకో, ఏమన్నా చేయించుకో, అందులో ఉంది ఏమి? బంగారమే. అలా ఎన్ని పదార్థాలు, మనిషి అన్న తీసుకో, జంతువు అన్న తీసుకో, రాయి అన్న తీసుకో, చెట్టు అన్న తీసుకో, ఏదన్నా తీసుకో, అందులో ఉన్నది ఏంది? శక్తి ఉంది. ఓకే, శక్తియే ఘనీభవిస్తే అది పదార్థమైంది. ఓకే, సో కాబట్టి ఆ బూడిద ఆ సత్యాన్ని తెలుపుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి అగ్ని ఏదాన్నైనా సత్యం చూపిస్తుంది. దాంట్లో వేస్తే ఏం చూపిస్తుంది? బూడిద చేసి చూపిస్తుంది. అంటే సత్యం చూపిస్తుంది, ఉన్న సత్యం చూపిస్తుంది. అట్లా జ్ఞానం కూడా అంతే. జ్ఞానం ఏం చూపిస్తుంది? అంతా ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని జ్ఞానం చెప్తుంది. ఓకే, కాబట్టి అగ్ని అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానానికి ప్రతీక అగ్ని. ఓకే, కాబట్టి అగ్నిలో కాల్చారు అంటే అసంపూర్ణంగా ఉన్న ఆ జ్ఞానము పరిపూర్ణమైంది. ఓకే, పరిపూర్ణమైంది. అప్పుడు ప్రహ్లాదుడు బయటకు వచ్చాడు. అంటే మొత్తం ఆహ్లాదంగా ఉంది. ప్రహ్లాదుడు అంటే ఆనందం. ప్రకృతి ఆహ్లాదంగా ఉంది అంటాం. ఎప్పుడన్నా మంచిగా వాతావరణం మంచిగా ఉన్నప్పుడు ఏమంటాం? వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది అంటాం కదా. ఆహ్లాదం అంటే ఏంది? ప్రకృతి మనకు అందంగా కనిపిస్తుంది, ఆనందంగా కనిపిస్తుంది. ఓకే, అంటే ఆహ్లాదం అంటే ఆనందం. ఓకే, మనం ప్రకృతిని చూడంగానే ఆహ్లాదంగా ఉంది అంటే ఏమని అర్థం? దాన్ని చూడంగానే ఆనందంగా కనిపిస్తుంది, ఆనందం అవుతుంది ప్రకృతిని చూడంగానే. అప్పుడు మనకి ఏదైనా మంచి ఇంద్రధనుస్సు వచ్చినప్పుడు, లేదా మంచి ప్రకృతి బాగున్నప్పుడు మనకు ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా, అంటే ఆనందం అనిపిస్తుంది. ప్రహ్లాదుడు అంటే ఆ ఆనందం అనమాట. ఆనందం బయటకు వచ్చింది అనమాట. కాబట్టి ఆ సందర్భంగా హోలీ, ప్రకృతిలో ఉన్న 7 రంగులు ఉన్నాయి కదా. 7 రంగులు ప్రకృతిలో 7 రంగులు ఉన్నాయి. ఇంద్రధనుస్సులో కనపడ్డ 7 రంగులే మన ఈ సృష్టి అంతా
నిండి ఉన్నాయి. ఓకే, దానిలతో మనము ఆ కలర్స్తో మనము హోలీ పండుగ చేసుకుంటాం. ఓకే, ఆ సందర్భంగా అనమాట. అంటే జీవితం అనేది ఒక పండగ. ఓకే, కలర్ఫుల్ పండగ. ఓకే, సినిమా చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, జీవితం కూడా అలా ఆనందంతో నిండి ఉండాలి అని చెప్పే పండగ అనమాట ఇది. జీవితము కలర్ఫుల్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఓకే, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు కలర్ఫుల్గా ఉండాలి. అందుకే మనకి ఈ అలంకరణలు అన్నీ ఎందుకు, ఇన్ని అలంకరణలు ఎందుకు? మనము వీటిని చూసి మనం ఎంజాయ్ చేయడం కోసం, మనం ఎంతసేపు పక్కన వాళ్ళకి చూపించడం కోసం వేస్తాం. కానీ ఇది మనమందరం మనల్ని చూసుకొని మనము ఎంజాయ్ చేయడం కోసం అలంకరణ. ఓకే, మనల్ని మనం ఏమో ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలంకరించుకోవాలి మనం. కానీ మనం ఏం చేస్తాం, ఇంట్లో మనం గలీజ్గా ఎట్లుంటాము అట్లుంటాము. బయటికి మాత్రం బాగా అలంకరించుకొని వేసుకొని పోతాం అన్నమాట. బయట వాళ్ళకి నీ అందం చూపెట్టడానికి కాదు, నిన్ను నువ్వు చూసుకొని కలర్ఫుల్గా ఆనందంగా ఉండడం కోసం అలంకరణ. బయట వాళ్ళకి అలాగే. ఇప్పుడు నీకు నువ్వు నచ్చితే అందరికి కూడా నచ్చుతావు. నీకు నువ్వు అందంగా ఉంటే అందరికి కూడా అందంగానే ఉంటావు. కాబట్టి అది. కానీ మనం బయట వాళ్ళకి చూపెట్టడానికి మాత్రమే అందంగా తయారవుతాము. లోపల ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఎట్లా ఉంటాం, డ్రెస్ ఎట్లా ఉంటాం అట్లా ఉంది. అది కాదు మన దాని అలంకరణ యొక్క ఉద్దేశం. అది కాదు అలంకరణ. నువ్వు ఇంట్లో ఉన్నా అందంగా ఉండాలి, బయట ఉన్నా అందంగా ఉండాలి. ఓకే, నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు కూడా నీకు అందంగా కనపడాలి. నువ్వు ఆ అందం ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, నీ అందం నీకు ఆనందాన్ని ఇవ్వాలి. బయట వాడు చూసేదానికి ఆనందం వానికి ఇవ్వడానికి కాదు, ఫస్ట్ నీకు ఆనందం ఇవ్వాలి. నీ అందం నువ్వు అట్లా అలంకరించుకోవాలి. తర్వాత ఎలాగూ నీకు నచ్చితే అందరికీ కూడా నచ్చుతుంది. నీకు నచ్చితే నువ్వు అందరికి కూడా నచ్చుతావు, అందంగా కనిపిస్తావు. నీకు అందంగా కనిపిస్తే అందరికీ అందంగా కనిపిస్తావు. అది ఒక ప్రకృతిని చూస్తే ఆనందం ఎలా ఉంటుందో, అందం ఆనందం కోసం. ప్రకృతిని చూసినప్పుడు, ఒక జలపాతాలను చూసినప్పుడు, మంచి మంచి పూలను, చెట్లను చూసినప్పుడు మనకి ఎలాంటి ఆనందం కనిపిస్తుందో, అట్లా అలంకరణ ద్వారా అలా ఇతరులకు కూడా మనం అందంగా కనిపించినప్పుడు, ఒక ఫంక్షన్లో కానీ ఎక్కడైనా కానీ ఆనందాన్ని ఇస్తామన్నమాట. మనం ఆ సందర్భంలో మనం వాళ్ళకు ఇస్తాము, వాళ్ళు మనకి ఇస్తారు. అది ఆనందం కోసం అందం. ఓకే, అది అలా కలర్లతో మనం అంతా నింపుకొని హోలీ పండగ చేసుకుంటాం అన్నమాట. ఒకరికొకరు కలర్స్ వేసుకొని జీవితం అంటే కలర్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు మాసిపోయినట్టు ఉండకూడదు అని చెప్పడానికి హోలీ పండగ అన్నమాట. అది అంతా తెలియాలంటే ఊకే హోలీ పండగ రోజు కలర్లు వేసుకొని అది చేసుకుంటే కాదు. ఈ జ్ఞానం తెలిస్తేనే మనకు రోజు మనం హోలీ పండగ చేసుకోగలుగుతాము. ప్రతి సందర్భాన్ని మనం కలర్ఫుల్గా చేసుకొని ఆనందించగలుగుతాం అన్నమాట జీవితాన్ని. ఓకే, మన చుట్టూ పరిసరాలని మనల్ని మనం ఆనందించగలుగుతాం. ఓకే, అది విషయం. ఓకేనా?